లార్డ్. ఈరోజు జూలై 27వ తారీఖు ఆదివారం 2025 సంవత్సరం ఉదయం 10:30 గంటలకి ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఈరోజు వాక్యోపదేశంలో ముఖ్యాంశం ఏంటంటే పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థన గురించి చాలా చక్కని ప్రసంగం. మనం ప్రార్థన చేస్తుంటే దేవునితో సంభాషించడం, ప్రార్థన చేస్తుంటే దేవునికి దగ్గర అవుతున్నాం అనేసి దాని భావం అన్నమాట. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. ఈరోజు దేవుని వాగ్దానం న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుండు. ఈ మాట మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. నా నామమందు ఆయన పేరు మీద మనం ప్రార్థన చేస్తే సూర్యుడిలాగా మనం వెలుగుతామంట. కాబట్టి మనం ఎప్పుడు వెలుతురుగానే ఉండాలి, కానీ ఉసూరుమని ఉండకూడదు, నీరసంగా ఉండకూడదు. దేవుడు ఎవరు? జ్యోతి. లోకమునకు వెలుగై ఉన్న యేసు ప్రభువు మనకి వెలుగై ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయనతో ఎక్కువ ఉంటే మనం దేవునికి దగ్గర అవుతున్నట్టు లెక్క అన్నమాట. మన జీవితంలో తిండికి, టీవీకి, అన్నిటికీ విలువ ఇచ్చినట్టు దేవుడికి కూడా విలువ ఇవ్వాలి. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎప్పుడు ఆయనతో ఉండాలి. అది ప్రార్థన జీవితం. అంతేగాని ఇవాళ అర్జెంటుగా ఆ పని మీద వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఇవన్నీ వ్యర్థం. మన వెంట రావు. మన వీడికిలో దేవుడికి కొన్ని మాటలు దీవించడం కాదు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.